డీసీసీలతో వన్ భేటీ అవుతున్న మీనాక్షి వారి పనితీరుపై సమీక్ష జరిపారు. పని చెయ్యని డీసీసీలపై చర్యలు ఉంటాయని చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మరొక వైపు గాంధీ భవన్ రచ్చబండగా మారిపోయింది. నియోజకవర్గాల పంచాయతీలన్నింటిపై అధిష్టానం ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టింది. గొడవలొద్దు అంటూ సర్ది చెబుతోంది. తెలంగాణ పల్లెల్లో ఎవరైనా గొడవ పడితే గ్రామ పంచాయతీల దగ్గర పంచాయతీలు చేస్తారు. ఆ పంచాయతీ ఆఫీసును కచ్చీర్ అని కూడా పిలుస్తారు. ఎవరైనా గొడవలు పెట్టుకుంటే కచ్చీర్ కాడికి పిలుస్తామని వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు గాంధీ భవన్ కచ్చీర్ లాగా మారింది. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, డీసీసీలపై ఆగ్రహంగా ఉన్న వాళ్లంతా గాంధీ భవన్ గడప తొక్కుతున్నారు. గజ్వేల్ కాంగ్రెస్ నేతలు మైనంపల్లి వర్గం నర్సారెడ్డి గ్రూపుగా చీలిపోయారు. గాంధీ భవన్ లో పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్నారు. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా 2 మండలాలకు అధ్యక్షులను ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు నర్సారెడ్డి. కమిటీలపై పీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మైనంపల్లి వర్గం నర్సారెడ్డి పార్టీ లైన్ దాటారని క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. తుంగతుర్తి గొడవపై త్వరలోనే అధిష్టానానికి నివేదిక సమర్పిస్తానన్నారు జగ్గారెడ్డి. తుంగతుర్తి గొడవపై మంత్రి కోమటిరెడ్డితోనూ మాట్లాడారు జగ్గారెడ్డి. ఆయన రూల్స్ ప్రకారమే వెళ్లాలని సూచించారన్నారు. పార్టీలో 3 ఏళ్లు పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలి అన్నది ఏఐసీసీ రూల్ అన్నారు జగ్గారెడ్డి. 2 మండలాధ్యక్షులను నిబంధనలకు విరుద్ధంగా నియమించారన్నారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నోళ్ళని నువ్వు తీసేయాల్సిందే. అండ్ 3 ఏళ్ళు కరెక్ట్గా ఉన్న వాళ్ళనే పెట్టాలి అని నాకు ప్రెసిడెంట్ గారు చెప్పినప్పుడు నేనేం చేసిన అంటే బ్లాక్ ఇప్పుడు ఇటోళ్ళ నాటు చేసేసి 3 ఏళ్ళ సీనియార్ని చూసే పెట్టిన. అట్లా అందరి వాళ్ళు మినిస్టర్ ఉండని లేకపోతే సీఎం గారు ఉండని ఎవరైనా ఉండని నిబంధన ఏఐసీసీ అందరికీ అదే ఉంటుంది కదా. ఇక కాబట్టి ఇక్కడ 3-4 మండలాల్లో ఏఐసీసీ పరిధిలో లేదా నేను రిపోర్ట్లో రాస్తుంటే అనేది అప్పీల్ పెట్టుకున్నాడు. అప్పీల్ కూడా రాసినాడు. అట్లా 20 తారీఖు సబ్మిట్ చేసేస్తా, పీసీసీ ప్రెసిడెంట్ గారికి చేసేస్తాను. వెంకటరెడ్డి గారు పెద్దగా దాని మీద ఇక అది మనం ఆయన ఎందుకో మరి పెద్దగా ఇన్వాల్వ్ అవుతలేడు. కాకపోతే కొంత ఆ నియోజకవర్గాల సీనియర్స్ ఉన్నారు కదా, 30-40 ఏళ్ళు ఉన్నారు, పలానా ఉన్నారు. మరి దాన్ని ఎట్లా చేస్తారో చూడండి. ఇక యాజ్ ఎ మినిస్టర్గా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుండదు. ఇక అందులో నేను సీనియర్ నాయకుడిని, నేను దీంట్లో నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టద్దు కొంత అని చెప్పి వారి అభిప్రాయం. ఈశ్వరమ్మపై శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై జగ్గారెడ్డి, మధు యాష్కి, నరసింహారెడ్డితో విచారణ కమిటీ వేసింది అధిష్టానం. కమిటీ ముందు విచారణకు హాజరైన ఈశ్వరమ్మ బీసీలను అవమానించిన శివచరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. మరోవైపు తన వ్యాఖ్యలపై కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు శివచరణ్ రెడ్డి. మరోవైపు డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నారు మీనాక్షి నటరాజన్. డీసీసీల పనితీరును సమీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనిపై ఆరా తీశారు. నేతల మధ్య వర్గపోరు లేకుండా చూడాలన్నారు. గురువారం కూడా డీసీసీలతో సమీక్ష కొనసాగనుంది. మండల కమిటీల నియామకంలో డీసీసీల నిర్ణయం ఫైనల్ అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డీసీసీ అధ్యక్షుల పనితీరుపై సమీక్ష చేస్తున్నామన్నారు. పనితీరు బాగోలేకపోతే చర్యలుంటాయన్నారు మహేష్ గౌడ్.